తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడేటప్పుడు అదేవిధంగా జెండా రూపకల్పన అయ్యేటప్పుడు మీరు ఏమన్నా కీలకంగా పనిచేశారు? అప్పుడు ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది జరగలేదు. మీకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులపైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు, అనేక రకాలైన పోలీసు కేసులు పెట్టిస్తున్నారు. కరీంనగర్ జైలంతా సిరిసిల్లలోని నాయకులతోనే నిండిపోయింది అని ఆరోపిస్తున్నారు. ఎవడన్నా నన్ను విమర్శించి వాడు రాజకీయ అపరిపక్వతతో రాజకీయ అజ్ఞానం చెప్తున్నాడు. ఒక సామాన్యమైన టీ స్టాల్ పైన కేటీఆర్ బొమ్మ ఉంది, కేసీఆర్ బొమ్మ ఉందని ఆ టీ స్టాల్ని తీసేయించారని అక్కడ స్థానిక నాయకులు అంటుంటారు. దీనిపైన మీరు సమాధానం అంటారు? రాజకీయ అవగాహన లేని చిల్లర రాజకీయ నాయకులు కొంతమంది చేసే చిల్లర సోషల్ మీడియా ప్రచారాలు, చిల్లర రాజకీయ గురువు వాళ్ళు కనీస ఇంగిత జ్ఞానం లేదు. వాళ్ళు బతుకమ్మ తీరలు పెట్టి ఏ విధంగానైతే ఒక భాగవతం నడిపించి తెలంగాణ యొక్క ఇజ్జత్ తీసిన వాళ్ళు. జిందం చక్రపాణికి సంబంధించిన ఒక బార్ విషయంలో మీరే కక్ష సాధింపుల చర్యకు దిగి ఆ బార్ను మూసేయించారు అని అంటుంటారు. దీనిపైన మీ అభిప్రాయం అండి? జిందం చక్రపాణి ఎవరైంతకు ఎవరైనా కేకే వెంకట ఎమ్మెల్యేనా? దాన్ని బకాయిలు పెట్టి ఓట్ల రూపాయలు మార్చుకున్నాం. దాని పెద్ద పెద్ద స్కాములు జరిగినాయి. ఆయనే ఒప్పుకున్నాడు. బతుకమ్మ జిల్లా మేము గుజరాత్ నుంచి పంపించమండి కేటీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో సుపరిచితుడైన నేత 4 దశాబ్దాలుగా శాసన మండలికి వెళ్ళాలని నిరంతరంగా ప్రయత్నం చేసిన నేత, ఒకవైపు అడ్వకేట్గా మరోవైపు ప్రజాక్షేత్రంలో ఉండి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్న నేత. ఆయన ఎవరో కాదు, సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కేకే మహేందర్ రెడ్డి. ప్రైమ్ టీవీలో ప్రస్తుతం మనం కేకే మహేందర్ రెడ్డి గారి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ఆయన జీవిత విశేషాలు ఎలా ఉన్నాయి, రాజకీయ జీవితం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అవునండి. అవునండి. అసలు మీ రాజకీయ జీవితం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఈ రాజకీయంలోకి మీరు ఎప్పుడు వచ్చారు? మీ చదువు, మీ ఊరు, మీ కుటుంబ విశేషాలన్నీ మా ప్రైమ్ టీవీకి తెలియజేయాలని. బేసికల్గా నేను ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందినవాడిని. నాది సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ మండల్ నామాపూర్ విలేజ్. నేను మా ఇంట్లో అందరికంటే చిన్నవాడిని. నేను చదువుకునే సమయం నుంచే విద్యార్థి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవాడిని. సరే, అప్పుడున్న రాజకీయాల్లో నేను లెఫ్ట్ ఓరియంటెడ్ రాజకీయాల్లో పనిచేసేవాడిని. అప్పటి నుండి కూడా మాకు తెలంగాణ అంటే అభిమానం. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులుగా చదువుతున్నప్పుడు మనకు జరుగుతున్న అన్యాయం, సమైక్య రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి కూడా అప్పుడు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు జయశంకర్ లాంటి వారు కానివ్వండి, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వారు కానివ్వండి, ఇలా చాలామంది తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు వేదికల ద్వారా, చిన్న చిన్న సభల ద్వారా కొండా మాధవరెడ్డి గారు, అంతకుముందు మరి చెన్నారెడ్డి గురించి కానీ వినేవాళ్ళం. బేసికల్గా మా ఊళ్ళో కూడా ఉద్యమ ఛాయలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమ ఛాయలు. మా బావగారు మా మెతుకు మనోహర్ రెడ్డి గారు అప్పుడు ఇంజనీరింగ్ చేసేవారు. అంటే మా అన్నగారు డిగ్రీ చేసేవారు. వీళ్ళందరూ కూడా అప్పుడు టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి అని ఒక పార్టీ తెలంగాణ పోరాడినప్పుడు మా బావగారు కానీ, అంటే అప్పుడు మేనబావ ఇప్పుడు బావ, తర్వాత మా అన్నగారు, మా ఊళ్ళో ఉన్న యువకులు, మా ఊళ్ళో ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడిన వాళ్ళు. వాళ్ళంతా కూడా నేను అప్పుడు 3వ 4వ చదువుకుంటున్నాను. కాబట్టి అప్పుడు తెలంగాణ ప్రజా సమితికి మా దగ్గర బుట్టి వీరపాలని ఒక వ్యక్తి పోటీ చేశాడు, తెలంగాణ ప్రజా సమితి పేరు పైన. ఆ పోటీ చేసే క్రమంలో నేను చిన్నపిల్లని కదా, నాకు కొన్ని స్లోగన్స్ ఇంట్లో జనరల్గా అన్నయ్య కానీ బావయ్య కానీ వీళ్ళంతా కూడా ఒకటే కుటుంబంలో ఉండేవాళ్ళం కదా. వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ కొన్ని నాకు నచ్చినాయి. అప్పుడు నేను చూశాను చాలా. ప్రాణాలైనా అర్పిద్దాం, పార గుర్తునే గెలిపిద్దాం. అంటే ఆ గుర్తు టీపీఎస్ గుర్తు పార గుర్తు, ఆ పార గుర్తునే గెలిపిద్దాం. అవన్నీ నా మైండ్లో పడ్డాయి. నాకు తెలియకుండా నేను కూడా తెలంగాణ ఉద్యమంలోకి లాగబడ్డా, భాగస్వాములు అయినప్పుడు. నేను చిన్నోడిని, 3rd 4th క్లాస్ చదువుతున్న పిల్లవాడిని నేను. కాబట్టి అది నాకు బలంగా నాలో నాటుకున్నది. పెరిగినా కొద్ది అది పెరుక్కుంటే పోయింది తప్ప తరుక్కుంటే పోలే. తెలంగాణ వాదం కానీ నినాదం కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనేది
నా మైండ్లో నేను ఎట్టెట్లా ఎదుక్కుంటూ వచ్చాను, వయసు రీత్యా కానీ చదువు రీత్యా కానీ ఎదుక్కుంటూ వచ్చాను, అది నా మైండ్లో ఇంకా బలంగా నాటుకున్నది తప్ప అది తగ్గిపోలే. అదే మాదిరిగా ఉద్యోగాల విషయంలో వచ్చినప్పుడు నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ అనేక పేపర్ల ద్వారా మేధావుల ద్వారా వక్తల ద్వారా విన్న సంఘటనలు. మీరు ఎంతవరకు చదువుకున్నారు ఆ ప్రాంతంలో? నేను బీఎస్సీ ఎల్ఎల్బీ చేశాను. యాక్చువల్గా ఎంఎస్సీ కూడా చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేశాను. నేను మధ్యలో డిస్కంటిన్యూ చేయడం, ఎంఎస్సీ ఢిల్లీ యూనివర్సిటీలో చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేయడం జరిగింది. చేసి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో లా చేయడం జరిగింది. తర్వాత నేను 1980 నుంచి కూడా న్యాయవాద వృత్తిలోకి ప్రాక్టీస్ చేసుకుని అప్పటి సమైక్య రాష్ట్రంలో ఉన్న హైకోర్టులో, ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం కొరకు అనేక మంది పోరాటలప్పుడు మరి చెన్నారెడ్డి జరిగింది, మధ్యలో ఇంద్రారెడ్డి గారు వచ్చిండ్రు. కానీ అవి సమిసిపోయినట్టు అవుపడ్డప్పటికి కూడా, ఉద్యమాలు సమిసిపోయినప్పటికి కూడా తెలంగాణ ప్రజలు మాత్రం బలంగా తెలంగాణ వాదం నినాదం అది నిగూఢంగా మిగిలిపోయింది. అది అవునన్నా, అది చాలామందికి తెలంగాణ రాష్ట్రం కావాలనే ఒక కోరిక బలంగా ఉండిపోయింది, ప్రగాఢమైన కోరిక మిగిలిపోయింది. అది అవును, పరిస్థితిని బట్టి అప్పుడప్పుడు లేచింది, అప్పుడప్పుడు మళ్ళీ సద్దుమణిగింది. కానీ వాదం మాత్రం బలంగా పునాదులలో ఉన్నది, అది పదిలంగా పునాదులలో ఉంది. అది అదే మాదిరిగా ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే వారు తెలంగాణ ఉద్యమం చేస్తామని చెప్పి ఒక ఉత్తరం రాయడం జరిగింది. అవును, అప్పటికైనా మీరు ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నారా? అంటే నేను చెప్పాను కదా, విద్యార్థి రాజకీయాలలో తిరిగిన తప్ప రాజకీయ పార్టీలో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా రాజకీయాలు. కాబట్టి తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణ రాష్ట్రం కొరకే తెలంగాణ ఉద్యమ వేదికగా ఉన్నప్పుడు తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి వీరు అప్పుడు టీడీపీలో ఉండేవారు. కేసీఆర్ గారు ఒక ఉత్తరం రాసిండు, ఎలక్ట్రిసిటీ సమస్య పైన, విద్యుత్ సమస్య పైన ఒక ఉత్తరం రాసిండు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో కాళ్ళు అడ్డం పెడితే నీళ్లు పడతాయి, పొలాలు పడతాయి. తెలంగాణ ప్రాంతంలో బోర్లు బావుల ద్వారా మోటార్లు వేసి, ఇలా మోటార్లు కొన్ని వేసి చాలని కరెంటుతో మోటార్లు కాలి ఇలా అనేకమైన ఈతలకు కథలకు ఇలా కష్టాలకు ఊర్చి ఇలా తెలంగాణ రైతు పండించిన పంట గిట్టుబాటు జరగడం లేకుంటే ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టు ఇది. కాబట్టి తెలంగాణ బక్క చిక్కిన రైతు యొక్క ఉన్నగోచి ఊడుతుందనే ఒక సారాంశం వచ్చే మాదిరిగా వారికి ఉత్తరం రాయడం జరిగింది. అప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నా. మేము అప్పటికే విద్యార్థి దశలో మేము లెఫ్ట్ భావం నుంచి వచ్చిన తర్వాత టీఎల్ఎస్లో పెట్టుకోవడం జరిగింది, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. దాని తర్వాత మళ్ళీ మేము టీఎల్ఏ పెట్టుకున్నాం, తెలంగాణ లాయర్ సెషన్ పెట్టుకొని మేమందరం కూడా ఒక గ్రూప్గా ఏర్పడి తెలంగాణ జరుగుతున్న అన్యాయాలు, గతాలు, కథలన్నీ కూడా చెప్పుకుంటా పాంప్లెంట్ రూపాన, పుస్తకాల రూపాన గాదే ఇన్నే గారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ గారు రాసిన పుస్తకాలను చదవడం వల్ల తెలంగాణ ప్రజలు ఒక మేలుకొలుపు తేవాలన్న ఉద్దేశం కొద్దీ మేము తినడం జరుగుతుంది. అప్పుడు ఈయన ఉత్తరం మాకు సరే ఈయనేదో కడుపు నాలుక నుంచి వచ్చింది కాదు, నావి నుంచి వచ్చినట్టు ఉంది అనుకుని నేను దగ్గరికి పోయి మేమందరం కూడా అక్కడ ఆర్టీసీ కాలనీలో ఆర్టీసీ గెస్ట్ హౌస్లో ఉండేవారు కర్ణాటకలో. అక్కడికి వెళ్ళి ఆయన ఎమ్మడి చాలామంది పడ్డోళ్ళందరిలో సగం 30 మంది అందరు వెళ్ళిపోయారు, 99% వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఎంబడి పడి తెలంగాణ రాష్ట్ర సమితి అని దానికి పేరు పెట్టి దానికి జెండా రూపకరణలు కూడా భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది మేము. సరే ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమం ఎంతో సార్లు ఒక పుట్టగొడుగులా వస్తుంది పోతుంది. ఎందుకంటే నాయకత్వ లోపం వల్ల కానీ, పటిష్టమైన నాయకత్వం లేకపోవడం వల్ల కానీ, ఆ ఉద్యమాన్ని పటుత్వం లేకపోవడమా, లేకుంటే పరిస్థితులు అనుకూలించకపోవడమా, కానీ అది అణగారిపోతున్న సమయంలో దీని మీద అనేకమైన నీళ్ళు కమ్ముకున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో అపనమ్మకాలు ఏర్పడ్డాయి. ఆ అపనమ్మకాలను బస్టు బయలు చేయాలంటే మనం ఏం చేయాలనేది ఒక ముందుగా క్రెడిబిలిటీ తీసుకొచ్చుకోవాలి, ఉద్యమానికి సార్థకత తీసుకొచ్చుకోవాలి. కాబట్టి దాని కొరకు అనేకమైన ఆలోచన చేసిన సందర్భంలో కేసీఆర్ గారు, నేను, ఇంకా పండిట్ నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు, జయశంకర్ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు, ఇట్లా అనేకమైన పాశం కేసీఆర్ గారి దగ్గరికి మీరే వెళ్ళారా? మేమే వెళ్ళాం. ఒక లాయర్ టీఎల్ఏ తెలంగాణ లాయర్ అసోసియేషన్ తరఫున వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత ఇక రోజు ఆయన డిలే చేసుకుంటూ పోతుంటే చాలా మంది వెనకరికి వెళ్ళిపోయాను అందరు. అక్కడ నుంచి ఆయన మకాం బంజారాహిల్స్ మార్చాడు, ఎన్టీ రామారావు ఇంటికి పైన ఎక్కడ మార్చాడు. అక్కడ కూడా వచ్చి నేను రెగ్యులర్ వచ్చేవాడిని. నేను నన్ను చూస్తున్నా అయ్యో తెలంగాణ పిచ్చోడు వచ్చని చెప్పి ఆయన దగ్గర ఉన్న టీడీపీ వాళ్ళు అందరూ పారిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా చెట్టు కింద కూర్చున్న వాళ్ళు కదా, నీడే ఉన్నోళ్ళు. కాబట్టి ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండేవాళ్ళు. కాబట్టి మాకున్న బతు తిరగబోద్దని వాళ్ళ దగ్గర ఉన్న నాయకులు ఉంటారు కదా, రాజకీయ బతు తిరగబోద్దని వాళ్ళు అపోజ్ చేసేవాళ్ళు. అయినప్పటికీ కూడా పట్టువదలని విక్రమార్కులాగా మేము వెళ్ళాం. అటు ఇటు టీఆర్ఎస్ పేరు అనేది ఒకటి దాన్ని
పేరు తీసుకున్నాం. దాని తర్వాత దానికి ఒక జెండాను రూపకల్పన చేసినారు. అవన్నీ చేసిన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ జలదృశ్యం కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఉండేది. అవునవును. కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఈ రాష్ట్రం ఇది హైదరాబాద్, ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ ఇవ్వడం కూడా వెనక ముందే, అంటే సమైక్య రాష్ట్రంలో. అటువంటి తరుణంలో కొండా లక్ష్మణ్ బాబుజీ గారు తన ఇల్లును ఇవాడ ఆఫీస్ పెట్టుకోవడానికి వారు ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత అది ఏ విధమైందో మీ అందరూ కూడా చరిత్ర, నేను దాన్ని చెప్పాల్సిన పని లేదు. ఇంకో విషయం అన్న, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడేటప్పుడు అదేవిధంగా జెండా రూపకల్పన అయ్యేటప్పుడు మీరు ఏమన్నా కీలకంగా పనిచేశారు? అప్పుడు నేను పార్టీ పేరు స్థాపనలో నా శ్రమ ఉన్నది. పార్టీ టీఆర్ఎస్ అనే పెట్టిన దానిలో దాన్ని పెట్టడంలో నా శ్రమ ఉన్నది. జెండా రూపకల్పనలో నా శ్రమ ఉంది. జెండాకు గులాబీ రంగు ఎందుకు పెట్టాలో నా యొక్క ఆలోచన నేను అందులో ఇచ్చిన. దానిపైన పలానా ఆకుపచ్చ రంగు ఎందుకు ఉండాలని కూడా దాని మీద ఆలోచన ఉన్నది. ప్రతి ఒక్క దానిలో నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇది జరగలేదు. వాళ్ళ చరిత్ర వక్రీకరించుకోవాలని చెప్పి కేసీఆర్ గారు అనే కంపెనీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రాసుకుంటే వాళ్ళు, ఎందుకంటే చరిత్రకారులు కొంతమంది ఏంటంటే చెప్పిందే రాష్ట్రంటారు, డూడు బస్ అన్నాడు. దానికి రాస్తామని చెప్పలేము. వాళ్ళ అంతరాత్మకు కానీ కేసీఆర్ గారు, ఎందుకంటే అప్పుడు అది జెండా రూపకల్పనప్పుడు కానీ జెండా పేరు రూపకల్పనప్పుడు కానీ కేటీఆర్ గారు ఎక్కలేరు, కవిత గారు కూడా ఎక్కలేరు. అప్పుడు ఇప్పుడు వచ్చేవాళ్ళు హరీష్ రావు గారు, అప్పుడప్పుడు వచ్చేవాడు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు మొదలున్న నాయకులలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితిలో? నాకు తెలిసి ఒక మనసునాచారు ఒకడే ఉన్నాడు. అందరూ పోయారు, ఎవరు లేరు, ఎవరు రానియాలి, ఎవరు ఉన్నదే ఒక మనసునాచారు ఒకడే ఉన్నాడు. నాకు తెలిసి ఎవరు లేరాడ. జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు. జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తర్వాత వచ్చిన వాడే, వినోద్రావు తర్వాత వచ్చిన వాళ్ళే. ఎవరైతే తన అడుగులకు మడుగులు ఎత్తే వాళ్ళు కొంచెం డూడు బసంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. తెలంగాణ మనసుతోనే ఆలోచించి తెలంగాణ భవిష్యత్తు కొరకు కానీ తెలంగాణ బాగు కొరకు కానీ కొట్లాడే వాళ్ళను, ప్రశ్నించే వాళ్ళని ఎవరిని కూడా తన దగ్గర వచ్చారు. అందరినీ కూడా నాడు ఉద్యమంలో కీలక బాధ్యతలు చేపట్టిన వారు ఎవరైనా ఇప్పుడు ఉన్నత పదవిలో ఉన్నారా? ఒక జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. దాని తర్వాత అప్పుడు దానిలో నిరంజన్ రెడ్డి వరకు కొంతవరకు ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు కొంతవరకు ఉన్నారు, అంటే తెలంగాణ మధ్యలో వచ్చినారు. వినోద్రావు గారు ఉన్నారు. చెప్తున్నా కదా, ఎవరైతే వారి అడుగులకు మడుగులు ఎత్తున్నారో వాళ్ళు ఉన్నారు, అంతే. విలువలు ఎవరు లేరు. వీళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళందరూ కూడా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడేటప్పుడు మీరు కీలకంగా పనిచేశారు. అదేవిధంగా జెండా రూపకల్పనలో కూడా మీరు కీలకంగా పనిచేశారు. కేసీఆర్తో మీరు అవినాభావ సంబంధం ఉండేది. కేసీఆర్తో మీకు ఎందుకు చెడింది? తెలంగాణ ఉద్యమ సమయంలో మనం ఒకటే అనుకున్నాం, ఏదైతే తెలంగాణ ఉద్యమం పైన అపనమ్మకాలు ఏర్పడాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు మొదలుపెట్టినా అరే ఇలా చేస్తారా, కొన్ని రోజులకు మళ్ళీ మానేస్తారా, వాళ్ళ స్వలాభం కొరకు స్వార్థం కొరకు ఉద్యమం చేపడతారు. ఆ నీళ్ళు పూడగొట్టాలంటే దానిలో ఒక క్రెడిబిలిటీ రావాలంటే ఆ ఉద్యమానికి ఒకటే మాట మనం చెప్పాలనుకున్నప్పుడు. అందుకనే ఆ రోజు మనం కేసీఆర్ గారి ఉపన్యాసంలో సింహగర్జన తెలంగాణ కరీంనగర్ నడిబొడ్డున తెలంగాణ సింహగర్జన అనేది ఏదైతే మొదటి మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో అందరూ జయశంకర్ లాంటి గారి పెద్దలు, విజయసాగర్ లాంటి పెద్దలు, చనిపోయిన జనార్దన్ రావు గారి పెద్దలు, పాషం యాదగిరి లాంటి వాళ్ళు, ఇలా చాలామంది అందరం అనుకొని కూర్చొని, విజయరామారావు గారు, వీళ్ళందరూ కూడా కూర్చొని అనుకునేది ఏంటంటే దీనికి ఒక సార్థకత రావాలంటే మన ఉన్న నిస్వార్థంగా మనం పనిచేస్తున్నాం ఒకటి మనం ప్రకటించాలి, ప్రజలకు నమ్మకం కలిగాలి మనం. అవును. అందుకని ఏం చెప్పినామంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారితో ఏం స్పీచ్ ఇచ్చారు, నేను నా భార్య ఇద్దరే ఉంటాను తెలంగాణలో, నా కొడుకు కూతురు అమెరికాలో ఉంటారు, నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కుష్టి రోగినైనా కౌగిలించుకుంటా, గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, నాకు పావుసరి, నా కొడుకు అవసరం లేని మాటలు చెప్పడం జరిగేది. అది కాస్త ఎప్పుడైతే ఉద్యమం కొంచెం కొంచెంగా డెవలప్ అవ్వకుండా వచ్చిందో, దినదిన అభివృద్ధి చెందుకుంటూ వచ్చిందో, ఆయన మాటల్లో తేడాలు వచ్చినాయి. ఎలక్షన్లో పోటీకి వచ్చేసరికి అప్పటికి కుటుంబ సభ్యులు మరి అప్పుడు అంతకుముందు అడపదడప వచ్చేవాళ్ళు హరీష్ రావు గారు, ఎందుకంటే వాళ్ళకున్న కుటుంబ సమస్యల పరిష్కారంలో ఆయన తక్కువ వచ్చేవాడు. కానీ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో మాత్రం వారు ఉన్నారు. హరీష్ రావు గారు జలదృశ్యంలో ఏదో జరిగిందో అప్పటి నుంచి వారు యాక్టివ్గా ఉన్నారు. ఇంటికి రావడంలో మాత్రం వెనక ముందు అయ్యేవారు వాళ్ళు, వారికి ఉన్న కుటుంబ సంవత్సరాల నేపథ్యంలో. అయితే దాని తర్వాత ఎప్పుడైతే కేటీఆర్ గారు, కవిత గారు ఎంటర్ అయ్యారు ఇక్కడ, అయినప్పుడు ఈయనలో అమెరికాలో చదువుకునే వాళ్ళుగా ఇప్పుడు కవిత అయినా కేటీఆర్ గానే అమెరికాలో ఉండేవాళ్ళు, మరి సడన్గా తీసుకురావడానికి కారణం ఏంటి? అది కేసీఆర్కే తెలవాలి. ఎందుకంటే
ఉద్యమం ఎట్టెట్లా పెరుగుకుంటూ వచ్చిందో వాళ్ళని ఆ విధంగా తీసుకుంటూ వచ్చిండే ఆయన. ఇక్కడ వచ్చిన గొడవ కూడా అదే మాకు. ఇప్పుడు కేటీఆర్ గారికి జనరల్ సెక్రటరీ చేస్తున్నప్పుడు నేను అపోజ్ చేసిన పార్టీలో. ఎందుకంటే ఉద్యమానికి ఉన్న ఏదైతే దినదినంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యమం ఏదైతే ఉందో మళ్ళీ మనం నీళ్ళు గమ్మినట్టు అవుతుంది దానిపైన. కాబట్టి మన సార్థకత మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే వీళ్ళకు కుటుంబ సభ్యులను ఎవరిని కూడా పార్టీలో పదవులు కానీ పోటీలకు కానీ పెట్టొద్దు అనేది నా వాదన. ఏదైతే మన మాట సింహగర్జన వేదికగా మనం ఇచ్చిన మాట నిలబెట్టాలి, దానికి కట్టుబడి ఉండాలని చెప్పి నా వాదన. అందులో దానికి కేటీఆర్ గారి పోస్టులో తీసుకురావడానికి జనరల్ సెక్రటరీ చేయడానికి ఒక కమిటీ వేసి మధ్యాహ్నం ద్వారా తీసుకొస్తున్నారు. తర్వాత పోటీలో పెట్టినప్పుడు కూడా మళ్ళీ పోటీ చేయొద్దంటే కూడా పోటీ తీసుకొచ్చాను. అప్పుడు నేను ఎట్లా ఇస్తారు టికెట్ అని చెప్పి అడిగినందుకు మన పైన ఇవన్నీ కూడా జరిగినాయి. సరే, తెలంగాణ ఉద్యమంలో మనం ఎక్కడ కూడా రిపెండ్ కాలే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేసినాం మనం. కేసీఆర్ కుటుంబం కోసం ఇంకొక పని చేయాలి. నేను రివోల్ట్ అయింది కూడా వారి కుటుంబ సభ్యులను రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ఉద్యోగాలు ఇప్పించడానికి తీసుకొచ్చినప్పుడు నేను అపోజ్ చేసినందుకు ఇలా జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు అండి, చనిపోయిన మీద కీర్తి బాలకృష్ణ రెడ్డి గారు అండి, ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు. వీళ్ళంతా సీనియర్ నాయకులు. మేమంతా కూడా మొదటి నుంచి ఉన్నాం. ఆయనకు ప్రతి పైసా మేము సాయం చేసిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమంలో ప్రతి పైసా మేము సాయం చేసినాం. ఆయనకుంటే అక్కడ ఎక్కడ ఆయన ఆదుకునేవాడు. ప్రతి ఉద్యమానికి ప్రతి రిసోర్సెస్ అన్ని కూడా మేము మొబిలైజ్ చేసినాం సాధ్యమంత వరకు. మా వంతు పాత్ర మేము నిర్వహించినాం అందరం. అది కేసీఆర్ తెలుసు, హరీష్ రావుకు తెలుసు, కేటీఆర్ తెలిసి ఉండకపోవచ్చు. మా యొక్క ప్రతి ఈ శ్రమ వారికి తెలుసు. కానీ ఎప్పుడైతే కుటుంబం యొక్క చర్యను మేము ఖండించినామో ఆయనకు అహంభావం అంటూ వచ్చింది. ఇగో దెబ్బతిన్నది. ఇగో అమ్మ నన్ను ప్రశ్నిస్తారా వీళ్ళనే స్థలంలో ఇలా ప్రశ్నించే గొంతుకలను ఆదిలోనే అణచివేస్తే అయిపోద్దని చెప్పి ప్రశ్నించే గొంతుకలను ఆదిలోనే అణచివేసినట్లు అంచివేసి వాళ్ళు ఎవరైతే డూడు బసవన్లాగా ఉన్నారో వాళ్ళందరూ పట్టుకొచ్చుకున్నారు. ఈటెల రాజేందర్ కూడా మధ్యలో వచ్చిండు. ఆయన పుట్టుకతో లేడు. తెలంగాణ రాష్ట్రం పుట్టుకలో ఈటెల రాజేందర్ లేడు. అవునవును. తెలంగాణ రాష్ట్రం పుట్టుకలో నిరంజన్ రెడ్డి లేడు. తెలంగాణ రాష్ట్రం పుట్టుకలో ఉన్నది ఒక జగదీశ్వర్ రెడ్డి, మస్తునాచారు. వీళ్ళందరూ కూడా ఒక 6 నెలలకో, ఏడాదికో, 9 నెలలకో, 2 సంవత్సరాలకో వచ్చిన వాళ్ళే. వీళ్ళు ఎక్కడ కూడా మొదటి నుంచి వచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళు వాళ్ళ మెయిన్ తెలంగాణ వాళ్ళని అని చెప్పుకుంటే ఆయన అడవులకు మదులు పెట్టి ఆయన మోచేతి నీళ్లు తాగి రాజకీయ లబ్ధి కోసం ఆయన వెంబడి తిరిగి అలా రాజకీయ లబ్ధి అయిపోయిన తర్వాత ఆయన అవసరం ఆయన తీర్చుకున్నాడు, వీళ్ళ అవసరం వీళ్ళు తీర్చుకున్నారు. నేను అడిగేది ఏంటంటే అన్న, చాలా సమావేశాలు సభలలో తెలంగాణ ఉద్యమం అప్పుడు మీ అభివి మేము ఇద్దరే ఉన్నాం. మా వాళ్ళు నా కొడుకు కానీ బిడ్డ కానీ అమెరికాలో ఉంది. మీ అభిబి పావుసేరు వండుకుంటే మేము సరిపోతుంది. మాకు ఎట్లాంటి ఆంక్షలు కానీ లేవు. మేము తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నాం అని చెప్పారు. తెలంగాణ ఉద్యమం పైకి వస్తున్నప్పుడు, ఉర్రూతలు ఊతున్నప్పుడు బిడ్డను కానీ ఇటు కొడుకును కానీ నాయకులు చేయాలని కోరిక కేసీఆర్లో కలిగిందా? అంతే కదా, సహజంగా సూచిస్తుంది అదే కదా. తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్ కోరుకోలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పేరు మీద ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఆలోచించిండు ఆయన. తెలంగాణ రాష్ట్రం కొరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దీక్షలు చేసింది లేదు. ఎక్కడ కూడా ఏది చేసినా కొంగ దీక్ష, దొంగ దీక్షలే. ఇలా దీక్ష చేస్తాను తెలంగాణ ఉద్యమం కొరకు. ఏమైంది దీక్ష? అవును, అది నిమ్మరసంతో ఎండైపోయింది ఖమ్మంలో. ఆ నిమ్మరసం తీసుకొని నువ్వు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు నీరు గార్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం కదా నీ మీద తిరగబడ్డది. తెలంగాణ రాష్ట్రం కావాలని గట్టంగా బలంగా గలమిప్పింది తెలంగాణ ఆయుపట్టు ఉద్యమాలకు ఆయుపట్టు అయిన ఉస్మానియా గడ్డ కదా. ఆ గడ్డలో ధర వెళ్ళను, పిడమట్టి తిరేవో, మానవత రాయో, రాజారాం యాదవో, ఇంకో ఇషాంత్ రెడ్డో, ఇంకో యాదగిరి రెడ్డో ఎవరో వచ్చారు కదా. దాన్ని మలుచుకోవడానికి మళ్ళీ నీ మీద తిరగబడ్డను, మళ్ళీ నువ్వు నీ మీద తిరగబడ్డప్పుడు కదా నువ్వు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినావు. హ్యాపీగా నిమ్మరసం దాగి వచ్చి నిమిషంలో పండుకున్నావు కదా నువ్వు. ఖమ్మంలో నిమ్మరసం దాగి ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చి నిమిషంలో పండుకున్నావు నువ్వు. ఉద్యమాన్ని ఎత్తేసినావు. నువ్వు ఎత్తేసిన ఉద్యమాన్ని నీకు నిరసనగా, నీకు వ్యతిరేకంగా మళ్ళీ ఉస్మానియా గడ్డ గలమెప్పింది కదా విద్యార్థి బిడ్డలు. అవునన్నా. దానిలో వచ్చినప్పుడు మళ్ళీ అది ఉర్రూతలవుతుంటే ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు, అని అరగోపాల్ లాంటి వాళ్ళు, అనేక మంది పెద్దలు, లైక్ మైండెడ్ అందరూ కూడా ఇలా ఒక తెలంగాణ ఐక్యవేదిక ద్వారా అందరినీ కూడా జమగొట్టినప్పుడు కదా ఈ ఉద్యమానికి ఈ మీటింగ్ జరిగింది కూడా జానారెడ్డి గారి ఇంట్లోనే కదా. అవునవును. నీవు అవసరాన్ని బట్టి దాన్ని మలుచుకున్నావు అంతే. ఈ తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర కేవలం బండి కింద కుక్క పాత్రనే. అవునన్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మీరు పనిచేసిన శాసన మండలిలో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. తర్వాత మీకు ఏ టికెట్ ఇద్దాం అనుకున్నారు, ఏ పదవి ఇద్దాం అనుకున్నారు మీకు? మరి
నేను టిక్కెట్ల కొరకు ఆశపడో దాని కొరకు ఆశపడో తెలంగాణ ఉద్యమంలో రాలే. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డగా నా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తేనే సాధ్యమవుతుంది కాబట్టి దానిలో వచ్చిన వాళ్ళం మేము. 2009 సంవత్సరంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు కేటీఆర్ గారు తీసుకొచ్చిండు, టికెట్ ఇవ్వద్దున్నాం ఆయన. ఫస్ట్ నన్ను చేయమన్నాడు, వాస్తవమే నన్ను చేయమన్నప్పుడు సరే చేస్తామని అన్నాం మనం. అన్నప్పుడు తర్వాత మళ్ళీ కొడుకుని తీసుకొచ్చి ఎంపీకి చేస్తున్నప్పుడు ఎంపీకి కొడుకు ఇస్తావు కరీంనగర్ నుంచి అని నేను అడిగిన. అడిగినందుకు ఆయన టికెట్ ఇవ్వాలంటే సరే అది చిన్న ఇవ్వలేదా, తర్వాత ఏమైంది, ఇవ్వకుండా ఏమైంది, ఆయన అంటే కేవలం ప్రశ్నించినందుకే మీకు ఎమ్మెల్యే టికెట్ పోయిందా? అంతే కదా, అంతే కదా. ప్రశ్నించే గొంతుకలను ఆదిలోనే ఆయన తుడిచిపెట్టిండు అన్న నేను. జిట్టా బాలకృష్ణ రెడ్డి పరిస్థితి అది కదా, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి కదా. ఆ రోజు నాకు ప్రశ్నించకపోతే మీరు ఎమ్మెల్యే అయ్యేవారా? అది మన అదృష్టం ఎట్లుంటట్లయితుంది, మన అదృష్టం ఎట్లుంటట్లయితుంది. ఇక అదా ఒక కారణం మాత్రం మీకు అవపడుతుంది కదా. అవును, కారణం మాత్రం మీకు అవపడుతుంది కదా. 2009లో టికెట్ నీదే అని చెప్పి చాలా మందికి చెప్పిండు, నేను కాదు. మన దగ్గర ఉన్న టీచర్లు వచ్చినా చెప్పిండు, విద్యార్థులు వచ్చినా చెప్పిండు, ఎవరు వచ్చినా నేను టికెట్ ఇస్తున్నా మహేందర్ రెడ్డి గారిని మీరు గెలిపించుకొని రావాలని చెప్పిండు. కానీ టైంకి వచ్చే వాళ్ళు కొడుకు ఇచ్చారు, ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలను తుంచేయాలని చెప్పి. ఆ రోజు పొత్తులో భాగంగా కొడుకు గెలవాలనుకున్నాడు. ఆయన కొడుకు గెలవాలంటే స్థితిలోనే కరెక్ట్ ఉందనుకున్నాడు, వచ్చినాడు. తెలంగాణ ఉద్యమం ఉర్రూ తొలగుతున్న సమయంలో మీరు కేవలం 171 ఓట్లతోనే ఓడిపోయారు. మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇంత తక్కువ సమీపంగా మీరు తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఈ ఓటమికి కారణం ఏంది? నాటి ఓటమికి కారణం ఏంది? ఒకటి ఓటమికి కారణం ఏంటంటే వారు పెట్టిన ధన ప్రవాహం ముందు కానీ, వారేమో కూటమి అభ్యర్థి. అప్పటికి అక్కడ తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల టౌన్లో బలంగా ఉంది, అక్కడ టీడీపీ. రెండవది ఏంటంటే సిరిసిల్ల పట్టణం మాకు పాత కాన్స్టిట్యూన్సీలో లేదు. అది అంతకుముందు నేరళ్ళ కాన్స్టిట్యూన్సీ మాది. అప్పుడు మాకు ఇల్లంతకుంట మండలం ఉండేది నేరళ్ళలో. ఈ రీఆర్గనైజేషన్లో మాకు ఇల్లంతకుంట మండలం వెళ్ళిపోయి సిరిసిల్ల పట్టణం ఆడైంది. సిరిసిల్ల పట్టణంలో యాదృచ్ఛికంగా టీడీపీ పార్టీ కొంచెం బలంగా ఉండేది. ఇలా టీడీపీ పొత్తు ఉంది, టీడీపీ సిపిఐ సిపిఎం పొత్తు మహాకూటమిలో వచ్చిన వీళ్ళంతా కూడా. కాబట్టి ఆ రోజు టీడీపీ దయాదాక్షిణ్యంతో నేను కలిసిందే తప్ప టీడీపీ లేకుంటే కేటీఆర్ జీరో. ఇంకోటి ధనం, ఇంకోటి రాజకీయంగా వాళ్ళకి అనుభవం ఉంది, ఏ విధంగా చేయాలన్నది కేసీఆర్. నేను రాజకీయ కుటుంబం నుంచి రాలే. నేను ఇప్పుడు ఏమంటాను, లాస్ట్కి వస్తే పోల్ మేనేజ్మెంట్ అంటారు. ఆ పోల్ మేనేజ్మెంట్ మన దగ్గర లేదు, డబ్బులు లేవు. ఇప్పుడు మనం ఒంటరిగా పోరాటం చేసినాం. నా కుటుంబం రాజకీయ కుటుంబం కాదు, మామూలు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. దాంతోపాటు ఎలక్షన్ల కొరకు మనం ఎప్పుడు కూడా రెడీ అయ్యి లేవు. ఎలక్షన్కి డబ్బులు కావాలని చెప్పి టౌన్లలో గ్రామాలన్నీ కూడా నాకు పట్టం కట్టినాయి. గ్రామాలన్నీ పట్టం కట్టినాయి. స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీలో ఉన్నారు కదా. ఇటు ఒకవైపు ధన ప్రవాహం, అధికారం ఒకవైపు, రెండో వైపు స్వతంత్ర అభ్యర్థి, ఎటువంటి రాజకీయ ఉనికి లేని కుటుంబం. అప్పుడు మీరు ఎంత ఖర్చు చేశారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? నాకు వాస్తవం చెప్పాలంటే ఎంత ఖర్చు అయిందో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంత ఖర్చు అయిందో తెలియదు. నా ఎవరు మాత్రం ఆ నామినేషన్ అయినా కూడా డబ్బులు వాడిపోతే, నామినేషన్ ఇచ్చినా డబ్బులు ఎవరు ఇచ్చున్నాను పట్టుకెళ్ళి. ఊళ్ళల్లో జనం వాళ్ళే ఆరాధనలు పట్టినారు, వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళే తిరిగారు. సుమారుగా మీరు ఎంత ఖర్చు పెట్టుండొచ్చు నాటి ఎలక్షన్లలో? మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఐడియా లేదు, పెద్ద ఐడియాలు అయితే లేదు. ఉంటే 10-12 ఖర్చు, 20 లక్షలు 10 లక్షలు నేను నా జీవనం నుంచి పెట్టి ఉంటుంటే అంతే తప్ప ఊళ్ళల్లో ఎవరికి వాళ్ళే పెట్టుకున్నారు. అక్కడ స్వచ్ఛందంగా జనంలో వచ్చింది అది. అయ్యే పాప మహేందర్ రెడ్డికి అన్యాయం చేసిండు, తెలంగాణ ఉద్యమాన్ని ప్రాంతంలో అసలు పునాదులు వేసింది కేకే మహేందర్ రెడ్డి గారు, ఇక్కడ జెండా గద్దెలు కట్టింది కేకే మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ వాదాన్ని నినాదాన్ని పల్లెపల్లెకు గల్లి గల్లి తీసుకెళ్ళింది మహేందర్ రెడ్డి గారు కదా అని చెప్పి నా సిరిసిల్ల పల్లె ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. వాళ్ళే బోనాలు ఎత్తుకున్నారు, వాళ్ళే బతుకమ్మ ఆడినరు, వాళ్ళే నాకు మంగళారతులు పట్టినరు, వాళ్ళే నాకు జేబులో డబ్బులు పెట్టినరు. అదే అన్న, అదే కరీంనగరే తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ ఊతం ఇచ్చింది. ఆ సమయంలోనే మీరు 171 స్వల్ప మెజార్టీతో మీరు ఓడిపోయారు. రాను రాను మీరు 3 సార్లు పోటీ చేసిన తర్వాత వస్తూ ఉంటే మీరు మెజార్టీ తగ్గుకుంటూ వస్తుంది. దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు 2010 సంవత్సరంలో ఏంటంటే ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. నేను అక్కడ అవగతల మీద ఎట్టాగా ఎలక్షన్ పిటిషన్ నేను గెలుస్తా అని చెప్పి వాళ్ళు ముందస్తుగానే ఒక సెంటిమెంట్ డ్రామా ఆడుకోవడానికి, వాళ్ళు బలంగా మళ్ళీ పెట్టుకోవడానికి వాళ్ళు రాజీనామా డ్రామాలు చేసాం. 2010లో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. తెలంగాణ సెంటిమెంట్ మీద మళ్ళీ గెలవడం జరిగింది. అలా 2014లో నాకు టికెట్ రాలే, కాంగ్రెస్ పార్టీలో ఉండగా నాకు టికెట్ రాలే. 2010లో వాళ్ళు బలంగా పూనుకున్నారు. మంత్రిగా ఉండి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జనంలో కొంత చేంజ్ వస్తుంది. మళ్ళీ మొన్న ఏమైంది, మంత్రిగా ఉండడం నేనే ముఖ్యమంత్రి అని చెప్పిండు,
మళ్ళీ తెల్లాలేస్తే చావు తప్పి కరెంట్ ఉండిపోయినప్పుడు ఆయన అనేక సందర్భాల్లో నేను ఓడిపోతున్నాను ఆయన వాయిస్ రికార్డింగ్లో మీరు అందరూ వినుంటారు. అవును. మళ్ళీ వచ్చేది గ్రామ ప్రజలందరూ కూడా గ్రామాల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నాకే నిరాజన పట్టిన మొన్న కూడా టౌన్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అయింది. ఎందుకంటే ఆ రోజు బతుకమ్మ చీరల పేరు మీద ఏదైతే కేటీఆర్ గారు ఇచ్చిండ్రో ఆ బతుకమ్మ చీరల బకాయిలు 270 కోట్లు వాళ్ళకి బకాయిలు పెట్టిండు. నేను గెలుస్తూనే మీకు డబ్బులు ఇస్తాను వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిండు. వాళ్ళని ఇంటింటికి తిప్పిండు సేట్లను. ఇంటింటికి దింపి వాళ్ళని భయాన పెట్టి బెదిరించి డబ్బులు ఖర్చు పెట్టి మద్యం తాగించి ఇవన్నీ కూడా టౌన్లో నాకు 17 రోజులు వస్తే ఆయనకు 42,000 43,000 ఆయనకు వచ్చినాయి. ఆయన మెజారిటీ 27,000 కదా, 27,000 28,000 ఆయన మెజారిటీ. నాకు డిఫరెన్స్ అంతే. గ్రామాల్లో సిరిసిల్ల టౌన్లో టౌన్ మాత్రమే 2 మండలాలు మీకు మెజారిటీ ఇచ్చినట్టున్నాయి. 2 మండలాలు మెజారిటీ ఇస్తే అన్ని మండలాలు సమానంగా వచ్చిన మించు 500 300 అటు ఇటు అందరికీ సమానంగానే ఉన్నాం. కానీ ఇవాళ అధికారం ముఖ్యమంత్రి అవుతాడు, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా కొంత ముఖ్యమంత్రి అయితే ఏమో ఒక అనుమానం ఉంటుంది ఓడిపోతే, లేకుంటే మా ప్రాంతంలో గెలిచిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు అన్న ఒక ఆశ ఉంటుంది. ఆశ అయితే ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని చెప్పి అటు భయం ఉంటుంది, 2 ఉంటాయి. కాబట్టి డబ్బు ఉంది, అధికార బలం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, ఇవన్నీ కూడా ఒక అసెట్టే కదా. అన్నింటిలో కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, కానీ టికెట్ ఇచ్చిన తర్వాత నాకు ఎవరు రాను కూడా రాలే. నేను ఒక్కనే ఒంటరి పోరాటమైనా అక్కడ కూడా. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నాకు క్యాంపెయినర్లు కానీ వాళ్ళు కానీ ఎవరు రాలే. తెలంగాణ ఉద్యమ నేత కొడుకు ఒకవైపు, రెండో వైపు ప్రజలంతా మీకు బ్రహ్మరథం పట్టిరు. ఈ ఉద్యమ నాయకుడు కొడుకు కాదని కూడా మీకు బ్రహ్మరథం బట్టి కన్ను లొట్టబోయి గెలిచినట్టు ఆయన గెలిచిండు కేటీఆర్. మీరు తర్వాత వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎందుకు పోయారు? ఇప్పుడు నేను ఒకటే మాట అంట, ఎవడన్నా నన్ను విమర్శిస్తే వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు అని చెప్పంటే వాడు రాజకీయ అపరిపక్వతతో రాజకీయ అజ్ఞానం చెప్తున్నాడు. ఎందుకోసమని వైఎస్ఆర్సీపీ నుంచి లెటర్ ఇప్పించింది ఎవరు? కేకే మహేందర్ రెడ్డి కదా. తెలంగాణకు అనుకూలంగా కరడు కట్టిన సమైక్యవాదితో లెటర్ ఇప్పించాడు. అంటే నేను ఎంత బలంగా తెలంగాణవాదిని అండి. దానిలో కీలకంగా పనిచేశానంటారా మహేందర్ రెడ్డి? నేనే పోయిన కదా షిండే దగ్గరికి అఖిలపక్ష భేటీకి. నేను మైసూర్ రెడ్డి గారి తీసుకెళ్ళింది ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, మీరు నిర్ణయం తీసుకోండి, మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పించింది నేనే కదా. నేనే డ్రాఫ్ట్ చేసిన, నేనే పట్టుకున్నా. నా గురించి ఎవడన్నా మాట్లాడితే వాడు అవలగాడి కింద లెక్క పెడతాడు. ఇలా రాజకీయ పరిపక్వత లేని ఒక అజ్ఞాని కింద లెక్క పెడతాను. ఈ విమర్శ అప్పటి ప్రతిపక్ష నాయకులు కానీ ఇప్పుడు నాయకులు కానీ ఎప్పుడు చేసిన వాళ్ళు ఈ విమర్శ ఎప్పుడు చేసినా వాళ్ళ యొక్క రాజకీయ అపరిపక్వతకు అజ్ఞానానికి నిదర్శనం అది. ఇవాళ ఒక కరడు కట్టిన సమైక్యవాదిని ఆ పార్టీ నుంచి నేను ఒక లెటర్ తీసుకువెళ్ళిన. ఆర్టికల్ 3 ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని నిర్ణయించే శక్తి, కలిపే శక్తి కానీ విభజించే శక్తి కానీ కేంద్ర ప్రభుత్వానిదే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున వెళ్ళి ఆ లెటర్ రాసింది నేను, డ్రాఫ్టింగ్ చేసింది నేను. దాని ద్వారా మైసూర్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు మైసూర్ రెడ్డి గారిని నేను ఇద్దరం వెళ్ళి రాష్ట్రపతి భవన్లో, అక్కడ ఏదైతే బి బ్లాక్లో, నార్త్ బ్లాక్ అది ఉంటుంది దాన్ని, ఆ నార్త్ బ్లాక్ వెళ్ళి అప్పటి హోంశాఖ మంత్రులు షిండే గారికి ఇచ్చింది మేమే కదా. దాంట్లో కీలకంగా పనిచేశారు అంతే కదా. ఇప్పుడు ఒక సమైక్యవాది పార్టీని నేను తెలంగాణకు అనుకూలంగా ఇంపించిన. ఇంకా రాజకీయంగా లేని వాళ్ళు సన్నాసులు, రాజకీయంగా పరిపక్వత లేని సన్నాసులు మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సిడబ్ల్యూసీ తీర్మానం తర్వాత యూటర్న్ తీసుకున్నారో ఒక్క నిమిషం కూడా లేమేవాడ. ఆ పార్టీలో ఒక్క నిమిషం లేవు, రాజీనామా చేసి బయటకు వచ్చినాం. ఇదే మేము ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వైఎస్ఆర్సీపీ రాజ్యసభలో ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు కదా, అప్పుడు రాజ్యసభలో స్పీకర్గా ఉన్నారు వెంకయ్యనాయుడు గారు కదా, ఆ లెటర్ తీసి చదివించింది, నా పేరుతో చదివిండు. ఇంకా అంతకంటే సాక్ష్యం ఇవ్వాలి సన్నాసులకు. అదనా నాటు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలలో మీరు ఆ రోజు నాడు ఎందుకు మారలేదు? కేవలం వైఎస్ఆర్సీపీకి పోవడానికి కారణం ఏంటి? నేను కాంగ్రెస్ పార్టీలోనే చేరిన తర్వాత వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కుటుంబంతో ఉన్న అనుబంధంతో, ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం, తల్లి లేని పిల్లవాడు తండ్రి లేని పిల్లవాడు అన్న చనువుగా వెళ్ళడం జరిగింది. ఆయన మనల్ని గౌరవించినప్పుడు ఆ గౌరవాన్ని మేము అప్పుడు కూడా చెప్పినాం. తెలంగాణకు అనుకూలమైతేనే మేము పనిచేస్తామని చెప్పి, తెలంగాణకు అనుకూలంగా అయితే మేము పనిచేస్తాం. తెలంగాణ అనుకూలంగా లెటర్ కూడా ఇచ్చింది ఆయన స్వయంగా తన సంతకంతో తీసుకుపోయింది లెటర్ కదా అది. జగన్మోహన్ రెడ్డి సంతకం లేని అది నడదు కదా అక్కడ. అదే లెటరు అది గౌరవ
వెంకయ్యనాయుడు గారు అప్పుడు రాజ్యసభలో తీసి వినిపించి సవరించారు. అవును. మరి ఇంకా దాని మీద ఇంకా క్లారిటీ లేకుండా వీళ్ళు మాట్లాడితే ఇంకా వీళ్ళను ఏమనాలి వీళ్ళను? అవును. అదేవిధంగా మరో ప్రశ్న, 4 దశాబ్దాలుగా మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. 4 దశాబ్దాలుగా సిరిసిల్లాలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? అభివృద్ధి సిరిసిల్లలో బాగా జరిగింది. ఈ అభివృద్ధి చేసిన ఘనత ఎవరిది అంటారు? అదంతా కేటీఆర్కు కేసీఆర్కే దక్కుతుంది. అభివృద్ధి ఇంకా ఏం అభివృద్ధి చేసేది ఉంది కాంగ్రెస్? కాంగ్రెస్ అభివృద్ధి చేయాల్సింది ఇప్పుడు పాజిటివ్ సైడ్ చేసింది. వాళ్ళ అభివృద్ధి అంతా కూడా అవినీతి అక్రమంలో జరిగింది, ఇసుక దోపిడీలో జరిగింది, ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల మాన ప్రాణాల రక్షణ లేకుండా జరిగింది, పంచభూతాలలో దేన్ని కూడా లేకుండా వాళ్ళు దోచుకున్న దానిలో జరిగింది, వాళ్ళ అనుయాయులు భూదందాలు జరిగినాయి, ఇసుక మాఫియాలు జరిగినాయి. ఇది జరిగింది అక్కడ. అభివృద్ధి ఏం జరగలేదు అక్కడ. ఆ ప్రాంతానికి అవినీతి అనేది తెలియదు, అంతకుముందు అక్రమాలు అనేది తెలియదు. అది సిరిసిల్ల ప్రాంతం అనేది ఒక అమాయకంగా ఉండే ప్రాంతం. అది ఓన్లీ విప్లవాల గడ్డ, చైతన్యానికి ఒక అడ్డాగా ఉండేది అది. ఆ ప్రాంతంలో ఎక్కడ లేని ఇసుక మాఫియాని తీసుకొచ్చిండ్రు. నేరళ్ళ ఘటన దానికి ఉదాహరణ. మీకు గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన అవమానకర దృశ్యాలు, దాని గురించి కూడా మీరు అందరూ పేపర్లో చదువుంటారు. ముక్కుపత్రాలు పసికందుపై రేపులు జరిగిన సంఘటనలు చూసుంటారు మీరు. ఇవాళ భూముల అక్రమాలు ఏ విధంగా ఒక్కొక్కటి బయటకు వస్తుందో మీరు అందరూ కూడా చూసుంటారు. వాళ్ళ వంది మగాదులు అనుయాయులు అందరూ కూడా ప్రభుత్వ భూమిని ఎటువంటి ప్రొసీడింగ్స్ లేకుండా అడ్డగోలుగా ఏదో అత్తసొమ్ము నల్లుడు దానం చేసినట్టు ఇవాళ ఎవరు పడితే వాళ్ళే దోసుకొని పెరగాల. తంగలపల్లి మండలంలో ఇలా బద్దెనపల్లి అని ఉంటుంది, సారంపల్లి అని ఉంటుంది, అంకిరెడ్డిపల్లి అని ఉంటుంది, ఈ ఏరియాలో మండేపల్లి అని ఉంటుంది. ప్రభుత్వ భూములన్నీ కూడా వాళ్ళు అత్తగారు రాసేసినట్టు తీసుకొని పోయినారు అందరూ కూడా. ఇలా ఒక్కొక్కరు భూభాగతం చదువుతుంటే 1000 ఎకరాలు, మేము ముందర 300-400 ఎకరాలు అనుకున్నాం. ఇలా 2-3 ఎకరాలు వీళ్ళ బయటపడుతుంది. ఇలా అక్రోషం చంపుకోలేక ఆగమవుతుంది కదా. ఇసుక దందా బంద్ అయిపోయింది. ఇసుక దందా బంద్ అయిపోయి వాళ్ళు ఆగమవుతారు. అప్పుడు పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు దోసుకున్నారు. ఇలా భూమిని, ఇలా నీళ్ళని దోసుకున్నారు, ఇసుకను దోసుకున్నారు, నీళ్ళల్లో ఉన్న చేపను దోసుకున్నారు. ఇలా ఇవాళ అవినీతికి దేనికి కూడా ఒక అంతం లేకుండా పోయింది. ఇవాళ ఈ రాయిని, గుట్టను, పుట్టను, చెట్టును, తేనె తుట్టెను, ఇసుకను దేని కూడా వదిలిపెట్టే వాళ్ళు. మా దగ్గర జరిగిన అభివృద్ధి అందులో జరిగింది, అహంకారంలో జరిగింది, ప్రజాస్వామిక విలువలను కాలరాయడంలో జరిగింది, పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను కాలరాయడంలో జరిగింది. అక్కడ మరో సూటి ప్రశ్న, మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఎందుకు ప్రశ్నించలేదు? మేము ప్రశ్నిస్తున్నాం కదా. నేరళ్ళ ఘటన బయటకు వచ్చింది. నేరళ్ళ ఘటన మేము ప్రశ్నిస్తున్నాం కదా. నేరళ్ళ ఘటన వెనక కబంధ హస్తం మహేందర్ రెడ్డి ఉందంటారు ప్రతిపక్ష నాయకులు, అదే విధంగా ఆరోపిస్తున్నారు. దానిపైన మీరేమంటారు? కబంధాస్తం నాకు అర్థం కాదు మీ ప్రశ్న. కబంధాస్తం నేనేం చేశాను? నేను నేరళ్ళ ఘటన వెనక మహేందర్ రెడ్డి ఉన్నాడు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. దానిపైన మీరేమంటారు? ప్రతిపక్షాలు ఆలోచించేది ఆ రోజు అధికారంలో వాళ్ళే కదా. అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నా కదా. అక్కడ జరిగిన సంఘటనలు నేను బయటకు తీసిన కదా. లారీ నాది కాదు, అవును. ఆ శాండ్ మైన్ ఏజెన్సీ నాది కాదు, అవును. ఇలా తగలబెట్టింది జనం ఆవేశంలోనే అక్కడ ఆ ఇసుక లారీ చెక్టాల కింద పడి చనిపోతుంటే ప్రజలు, సామాన్య ప్రజలు తిరగబడ్డారు కదా. తిరగబడి వాళ్ళు తగలబెట్టారు కదా. మహేందర్ రెడ్డి హస్తం ఉంటే నీ అదే నా హస్తం ఉంటే అప్పుడే వాళ్ళు నిరూపించాలి కదా. నేను ప్రతిపక్ష నాయకునిగా ఒక పౌర హక్కులను కాపాడే వ్యక్తిగా, ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను కాపాడే వ్యక్తిగా, భారత రాజ్యాంగాన్ని తూతా చెప్పకుండా అమలుపరచాలని చెప్పి ఆకాంక్షించే వ్యక్తిగా నేను ఆ రోజు ముందుని కొట్లాడినా. కాంగ్రెస్ పార్టీ ముందుని కొట్లాడింది. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులు. ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, టీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. సిపిఐలు వచ్చినాయి, సిపిఎం వచ్చినాయి, అన్ని అఖిల పక్షాలను వచ్చినాయి. ఎవరు కొట్లాడినల్లా? అప్పుడు బండి సంజయ్ గారు, బీజేపీలో కూడా బండి సంజయ్ గారు కూడా కొట్లాడినప్పుడు సమస్య పైన అందరూ వచ్చింది. ఇలా ఆ రోజు దానికి నిరసన తెలపడానికి దళిత వర్గాలందరూ కూడా, ఎందుకంటే ఆ రోజు అక్కడ దాని కింద బలైన వాళ్ళందరూ కూడా దళితులు, బీసీలు, వాళ్ళు నిరసన తెలుపుదామంటే టెంట్లు కూడా లేకపోయాము. ఆ పోలీస్ ఆఫీసర్లను కాపాడింది ఎవరు? మీరే కదా. హీరో కేటీఆర్ గారు కదా అప్పుడు కాపాడిందంతా కూడా. మరి ఎవడన్నా మాట్లాడితే ప్రతిపక్షం మీద నా హస్తం ఉందంటే వాళ్ళ విజ్ఞత అది. ఓకేనా. మరో ప్రశ్న, సిరిసిల్ల నియోజకవర్గంలో విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని తెలుస్తుంది, ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు కూడా, పాలక పక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. మీరేమంటారు ఈ విషయంలో? ఆరోపించడంలో ఏదో చేసిందే వాడు కదా. ఏ రోజున ప్రతిపక్షం మీద అధికార పక్షం ఉన్నది.
ఆ భూములను వాళ్ళు ఉన్నప్పుడు కంచె చేసి తీసుకున్నారని మేమే చెప్తున్నాం కదా. ఇలా కలెక్టర్ గారు ఎవరైతే వచ్చి ఒక్కొక్క దాన్ని గుట్టు విప్పుతుంటే ఇలా మా మీద కక్ష సాధింపు చేయాలని చెప్పి అరుస్తుంది వాళ్ళే కదా. ఇలా వాళ్ళ నాణ్యాలే కదా ఒక్కొక్కరు జైలులకు పోతుంది. ఈ 800-900 ఎకరాలు ఎవరి ప్రాంతమైంది, ఎవరి కబంధ హస్తాల్లో ఉంది? బీఆర్ఎస్ పార్టీ నాయకుల కబంధ హస్తాల్లో ఉంది. వాళ్ళ యొక్క అంటే ఏ నాయకుడు? అంటే కేటీఆర్, చాలా మంది నాయకులు, స్థానిక నాయకులు చాలా మంది ఉన్నారు అలా. స్థానికులే కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ లేరు. స్థానిక నాయకులు వాళ్ళకి ఇక్కడ దోసుకోవడానికి ఇక్కడ ఉంది వాళ్ళకు. స్థానిక నాయకులే. వాళ్ళకంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు ఉన్నాయి కదా, జన్వాడలు, షాద్నగర్లు, శంషాబాదులు, వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి కదా. మామూలుగా చిన్న వాళ్ళు ఎమ్మడున్న నాయకులు చిన్న చిన్న ఆడ దోసుకున్నారు వాళ్ళు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు అన్యక్రాంతమైన భూమిని మీరు స్వాధీనం చేసుకుంటారా? చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ గగ్గోలంతా కదే కదా, చేసుకుంటూనే ఉన్నారు. మా అధికారులు వాటి చేసుకుంటూనే వాళ్ళ గగ్గోలంతా మా మీద కక్ష సాధింపు చేయబడతారు, మమ్మల్ని జైల్లోకి పంపుతారు అని చెప్పేది అదే కదా. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేకే మహేందర్ రెడ్డి అనే నాయకుడు ప్రజలపైన కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నాడా? అంటే టీఆర్ఎస్లో ఉన్న వారిపైన కక్ష సాధింపులు చేస్తున్నాడని అక్కడ స్థానిక నాయకులు ఆరోపిస్తుంటారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు రెండు ఉంటాయండి. చేయలేదనుకో వాళ్ళు వీళ్ళు ఒకటే రవ్వ అంటారు, చేసినామనుకో కక్ష సాధించమంటారు. అది మాట్లాడేది మీరే, ఇది మాట్లాడేది మీరే. అవును, అది మాట్లాడేది మీడియానే, ఇది మాట్లాడేది మీడియానే. ఇప్పుడు నేను చేసిండనుకో కక్ష సాధించమంటారు, నేను చేయలేదనుకో వాడు రెండు ఒకటే రవ్వ అంటారు. ఇలా జరుగుతుంది ఏంది? సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన భూమిలో నిరుపేదలకు చెందాల్సిన భూమిని ఇవాళ ఏ విధంగా అన్యాక్రాంతం చేసిండ్రు, దాన్ని ఒక్కొక్కటిగా గుట్టు బయటకు లాగుతూ తీసుకొచ్చి మళ్ళీ పేదలకు చెందాల్సిన భూమి అది. ప్రభుత్వ భూములకు కేవలం కస్టోడియన్ మాత్రమే. మేము కస్టోడియన్లమే, ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు. దానిని ఇష్టారాజ్యంగా ముబ్బడిగా దారధర్మాలు చేస్తే ఊరుకునేది లేదు అక్కడ. కాబట్టి ఆ ఒక్కొక్క గుట్టంతా కూడా బయటకు లాగుతూ మళ్ళీ ప్రభుత్వ పరంగా భూములను కూడా తీసుకోవడం జరుగుతుంది. మరో సూటి ప్రశ్న, మీరు సూటిగా సమాధానం చెప్తారా దీనికి? అడగండి. ఒక సామాన్యమైన టీ స్టాల్ పైన కేటీఆర్ బొమ్మ ఉంది, కేసీఆర్ బొమ్మ ఉందని ఆ టీ స్టాల్ని తీసేయించారని అక్కడ స్థానిక నాయకులు అంటుంటారు. దీనిపైన మీరు సమాధానం అంటారు? చెప్పే నాయకులకు ఉండాలి, వినే వాళ్ళకు కూడా ఉండాలి. అప్పుడు జరిగిన సంఘటన ఎప్పుడు జరిగింది అది? సరే అధికారులు చేస్తారు, అది కేకే మహేందర్ రెడ్డి చేయడం. అది అధికారులు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆ రోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏ ఒక్క రాజకీయ నాయకుని ఫోటో కూడా ఎక్కడ కూడా ఉండడానికి వీలుండదు, రాతలు కూడా ఉండడానికి వీల్లేదు. జెండా గద్దెలకు కూడా కవర్లు కప్తారు. మున్సిపాలిటీ ఇప్పుడు చైర్పర్సన్ లేరు, పర్సన్ ఇన్ఛార్జ్ చేతిలోకి వెళ్ళింది. మున్సిపాలిటీలో భాగంగా పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్ గారు తిరుగుతున్నప్పుడు ఫోటోలు పడ్డాయి. ఆ ఫోటోలను తీయమని చెప్పి రాజకీయ అవగాహన లేని చిల్లర రాజకీయ నాయకులు కొంతమంది చేసే చిల్లర సోషల్ మీడియా ప్రచారాలు, చిల్లర రాజకీయ గురువు వాళ్ళు, కనీస ఇంగితం జ్ఞానం లేని, రాజకీయ అవగాహన లేని, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద ఎటువంటి అవగాహన లేని వ్యక్తి ట్విట్టర్ల ద్వారా ఎక్స్వేలు చెప్తే దానికి ఎవరు సమాధానం చెప్పాలి? అధికారం కోల్పోయిన అహంకారంతో మాట్లాడే రాజకీయ లబ్ధి పొందడానికి మాట్లాడే ఒక చిల్లర రాజకీయ నాయకుని ఎత్తుగడలు ఇవాళ అటువంటి వాటిని పట్టుకొని మీడియా కూడా పెట్టుకుని దాన్ని చూస్తే అవగాహన ఉండాలి వాళ్ళకు కూడా. మీడియా మిత్రులకు కూడా అవగాహన ఉండాలి. ఎందుకు తీస్తారు? ఇవాళ నిజంగానే మీడియా మిత్రులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడ ఉన్న డబ్బాలు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరికి వాళ్ళు కిరాయిలకు ఇచ్చిండ్రు, ఆ కిరాయి ఎవరికి వెళ్ళకపోతుండ్రు, ఆ దమ్మ మీడియా మిత్రులకు ఉందా? ఇలా అక్కడ ఉన్న మీడియా మిత్రులకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మిత్రులకు కానీ అది ఉందా? దాని అనుకున్న మొత్తం భాగవతాన్ని బయటికి లాగలుగుతారా? ఖచ్చితంగా కొన్ని విషయాలు లాగండి. నేను చెప్తా. ఇప్పుడు నేను ఒకటి, అక్కడ ఉన్న డబ్బాలన్నీ అంటే ఇటువంటి చిన్న చిన్న భుక్తి కోసం పెట్టుకునే చిన్న చిన్న వెండర్స్ ఎంతమంది, ఆ డబ్బాలు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరికి కిరాయి ఎంత ఉంది, దాన్ని ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడారు అక్కడ ఉన్న యంత్రాంగం, అంటే అప్పుడున్న యంత్రాంగం కానివ్వండి, అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్లో కూర్చున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్లు కానివ్వండి, వాళ్ళందరూ ఏ విధంగా దుర్వినియోగం చేసిండ్రు, ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయగలుగుతారా మీరు? కేవలం దుష్ప్రచారాలు నమ్మి ఒక పనిచేసే అధికారిని మనం ప్రోత్సహించాలి. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సామాన్యుడికి చట్టం ఎవరికి చుట్టం కాదు. అది ఎవరికైనా, సామాన్యుడికైనా, ఒక పామరుడికైనా, పండితుడికైనా, ఎవరికైనా చట్టమే. ఎవరైతే చట్టాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారని అధికారం వచ్చినప్పుడు వీళ్ళకు కంట్లో నలుసు మాదిరి అవ్వబడుతుంది. ఆ అధికారి ఒకరి అధికారంలో ఉన్న పార్టీకి వత్తాసు పలకడం లేదు, ఇంకోళ్ళకి అది చేయడం లేదు. సామాన్యుడికి అందుబాటులో ఉంటాడు. సామాన్యులకు కావాల్సిన
హక్కులను కాపాడే విధంగా పోతాను. మరో ప్రశ్న, మీకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులపైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు, అనేక రకాలైన పోలీస్ కేసులు పెట్టిస్తున్నారు. కరీంనగర్ జైలు అంతా సిరిసిల్లలోని నాయకులతోనే నిండిపోయింది అని ఆరోపిస్తున్నారు. ఎవరో నాయకులు చెప్పండి, ఎంతమంది మీరు చెప్పండి. ఎవరైనా పోతే సత్తపూసలు పోతే చెప్పండి నాకు. ఎవరన్నా కేకే మందికి ప్రభుత్వ అధికారులకు సంబంధం ఏముంటుంది? ఎవరైనా భూమి దందాలు చేసినప్పుడు పోయి ఉంటాడు, భూమిని గవర్నమెంట్ భూమిని అన్యాక్రాంతం చేసుకున్నాడు పోయి ఉంటాడు, ఇసుక దందాలలో పోయి ఉంటాడు పోతుంటాడు, ఇసుక రవాణా చేసినాడు పోయి ఉంటాడు, ఎవడన్నా గింజాయో ఉంటే వాళ్ళు తీసుకుపోయి ఉంటారు, ఇంకోరు క్రషింగ్ యూనిట్లు గిషింగ్ లైసెన్సులు లేకుండా పోతే వాళ్ళు పోయి ఉంటారు. అధికారులు చేసుకునే పనికి నాకు సంబంధం అది. వాళ్ళకు కూడా వాళ్ళు ఏదైతే ఈ సొసైటీ మీద పడి దోచుకునే దానికి అధికారులు అడ్డంగా వచ్చింది. దానికి రాజకీయ కక్ష అనే ఒక రంగు పురవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అది. ఎందుకంటే వాళ్ళను సంరక్షించుకోవడానికి, వాళ్ళని రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ కింద మాట్లాడే మాటలు అవన్నీ కూడా. ఇవాళ వాళ్ళకి నిజంగానే సత్యపూసలు ఏంటంటే వాళ్ళ మీద కేసులు ఎందుకు ఉంటాయి? అలా కేటీఆర్ మీద ఎందుకు ఉంటాయి, కేసీఆర్ మీద ఎందుకు ఉంటాయి కేసులు? ఇవన్నీ యథా రాజా తథా ప్రజ అన్నట్టు యథా నాయకుడు వాళ్ళ లోకల్ ఉన్న నాయకుడు అట్లనే ఉన్నారు కదా. ఒక్కొక్కరిని తీసినట్టయితే వాళ్ళ చరిత్ర బయట పెట్టాలనుకుంటే అసలు మొత్తం ఎక్కడ అవసరం లేదు. సిరిసిల్ల మీద ఒక్కడ మీ మీడియా మిత్రులందరూ కూడా ఎప్పటికక్కడ నేను సవాల్ విసురుతున్నారు. మీడియా మిత్రులందరూ మీరు వచ్చి ఒక్కొక్కసారి విచారణ జరపండి. మీరు ఒక్కొక్కటి ఏ విధంగా చేస్తుంది కదా. ఎవరి ఇళ్ళల్లో పెన్షన్లు ఉన్నాయి, ఎవరికి ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు అమ్ముకున్నారు, ఎక్కడ ఏ విధంగా జరిగింది అనేది మొత్తం చెప్తారు. గ్రానైట్లో ఎట్లా జరుగుతుంది, క్రషింగ్ యూనిట్లో ఎట్లా జరుగుతుంది, ఇసుకలలో ఎట్లా జరుగుతుంది, భూములు ఎట్లా మాయమైపోయినాయి, గొర్రెల పంపకాల్లో ఎటువంటి అన్యాయం జరిగింది, ఇవాళ ట్రాక్టర్ల పంపిణీలో ఎటువంటి అన్యాయం జరిగింది, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు ఒక్కొక్కటి. దానికి సిద్ధమా? అదే మరో సూటి ప్రశ్న, ఇది మీరు సూటిగా చెప్పాలి. సిరిసిల్లాలో దుమారం రేగుతున్న ప్రశ్న ఇది. జిందం చక్రపానికి సంబంధించిన ఒక బార్ విషయంలో మీరే కక్ష సాధింపుల చర్యకు దిగి ఆ బార్ను మూసేయించారు అని అంటుంటారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం చెప్పాలి? మీరు మళ్ళీ అడిగితే నేనేం చెప్పాలి? అధికారులు వాళ్ళ పర్యావరణ తీసుకుంటారు. ఏం చెప్పారు? రీజన్స్ ఏం చెప్పిన వాళ్ళు? జిందం చక్రపాణి ఎవడసింతకు ఎవరైనా ఆయన మామూలు మనిషి ఒక ఆయన దందా చేసుకుంటాడు. ఆయన చరిత్ర ఏందో అందరికీ సిరిసిల్ల పట్టణంలో ఆయన ఏ విధంగా అక్రమాలు చేస్తున్నా కూడా అందరికీ ఏర్పడ్డాడు. మీకేం సంబంధం లేదు. నాకేం సంబంధం? జిందం చక్రపాణి అనే వ్యక్తితో నాకేం సంబంధం? ఆయన ఒక దందా చేస్తున్నప్పుడు, ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారానికి అనుగుణంగా దానికి ఉన్న అన్నింటినీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. దానికి కావాల్సిన పర్మిషన్లు కానీ లైసెన్స్ కానీ తీసుకోవాలి. అది అధికారులు చూసుకునే పని. అది అధికారులకు కేకే మహేందర్ రెడ్డికి ఏ సంబంధం? కేకే మహేందర్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేనా? కేకే మహేందర్ రెడ్డి కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా ఆ బార్ తెరవడం లేదు. అది అధికారులు చూసుకుంటారు. బాగా సంబంధం అది. దానికి దానికి సంబంధం కోర్టులు రేపు అధికారి తెలవకుంటే కోర్టు చూసుకుంటారు సంగతి. ఓకేనా? 4 దశాబ్దాలుగా మీ వెంట ఎంతోమంది కార్యకర్తలు నిరంతరాయంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళ కుటుంబాలకి ఏం చేయాలనుకుంటున్నారు? కుటుంబాలకు ఎవరు చేయరు, గుర్తుపెట్టుకోండి. అది ఆ సిద్ధాంతం గత ప్రభుత్వం. ఇలా కుటుంబాలకు ఎవరు చేయరు, ప్రజలకు చేస్తారు. కార్యకర్తలకు మా పార్టీలో ఉండే పదవులు ఇస్తారు. కుటుంబాలకు ఎవరు చేయరు, గుర్తుపెట్టుకోండి. మంచికి చెడుకు ఆపదకి సంపదకి అండగా నిలబడతాం. వ్యక్తిగతంగా దాచిపెట్టి దాచుకొని చెప్పే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళ మహేందర్ రెడ్డి అంతకంటే కాదు, మా రేవంత్ రెడ్డి కూడా కాదు సిద్ధాంతం. ఆ సిద్ధాంతం వాళ్ళది. అందుకే ఇలా తినమరిగినోడికి ఎప్పుడైతే ఇప్పుడు తినలేకుండా పోయిండో అందుకే అరుపులన్నీ కూడా కాకరుపులు వాళ్ళని. అలా సిరిసిల్ల నేత కార్మికులకి ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఎవరు చెప్పినారు? అది ఎవరు చెప్పినారు? వాళ్ళని పోయి అడుగురు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బకాయిలు ఏమన్నా నేను ఏమంటున్నా, మీరు ప్రశ్నలో మీరు అడిగిన ప్రశ్నలో క్లారిటీ లేదు. ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో అడుగుతున్నా నేను. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ తీర్చిందంటారా? మేము ఇవ్వకుండా వాడు ఇచ్చిండా? వాడిని ఇంతకుముందు వచ్చే సమాధానంలో చెప్పిన మీకు నేను 275 కోట్లు బకాయిలు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు ఎంచుకున్నాడు అని. ఇవాళ మేము అవన్నీ కూడా మేము చేర్చిన పోయి అడగండి వాళ్ళను ఫీల్డ్ మీద. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయం ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేత కార్మికులకి, డైయింగ్ కార్మికులకి ఏ విధంగా మీరు సాయం చేయాలనుకుంటున్నారు? మేము ఆల్రెడీ చేసినాం కదా, చీరల ఆర్డర్లు ఇచ్చాం కదా. చీరల ఆర్డర్లు ఇచ్చాం కదా. తెలంగాణలో ఆడపడుతులకు అందరికీ కూడా ఇవ్వడానికి, సంవత్సరానికి 2 చీరలు ఇవ్వడానికి, మా డాక్టర్ మహిళా గ్రూపులకు కానీ వీటన్ని గ్రూపులకు కానీ ఇవ్వడానికి, ఎస్ఎస్జి గ్రూపులకు అందరికీ కూడా ఇవ్వడానికి, వాళ్ళు బతుకమ్మ చీరలు పెట్టి ఏ విధంగానైతే ఒక భాగవతం నడిపించి తెలంగాణ యొక్క ఇజ్జత్ తీసిన
వాస్తవం చెప్పాలంటే చీరల వైపుగా దాన్ని బకాయిలు పెట్టి ఓట్ల రూపాయలు మార్చుకున్నారు. దాని పెద్ద పెద్ద స్కాములు జరిగినాయి. ఆయనే ఒప్పుకున్నాడు, బతుకమ్మ చీరలు మేము గుజరాత్ నుంచి కొనుకొచ్చామని చెప్పి కేటీఆర్ గారే. అటువంటిది కాకుండా ఇవాళ మేము మంచిగా యారిని డిపో పెట్టాం అక్కడ వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం వేములవాడలో. దాని ద్వారా వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చుకుంటూ ఇచ్చారు. ఒక్కొక్క మహిళా సంఘాల గ్రూపులకు ఒక్కొక్కరికి 2 చీరలు ఇవ్వాలని చెప్పి ఇలా పాలీకార్డన్ చీరలు ఇచ్చాం మేము. అవన్నీ ఇచ్చుకుంటే ఆర్డర్లు ఆల్రెడీ వస్తున్నాయి, ఆర్డర్ అయితే ఉన్నాయని. పాత బకాయిలన్నీ కూడా చేయించాం మేము. 275 కోట్ల బకాయిలు ఉంటే చేసినాం. నిన్న మొన్న వాళ్ళు ఎక్సెస్ చేస్తే పోచంపల్లి కూడా నిన్నే డబ్బులు పడ్డాయి, యాన్ సబ్సిడీలు చేసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాల కాలం అవుతుందనా? ఈ సంవత్సరాల కాలంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఏ విధమైన సేవలు అందించారు ప్రజలకి? మీరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇన్ఛార్జిగా ఏముంటుంది? మాకు ఉండే ఎస్డిఎఫ్ ఫండ్స్ ఉంటే ఎస్డిఎఫ్ ఫండ్స్ ఇస్తాం. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి చేసింది 1.5 సంవత్సరాలు ఏమవుతాయి? 10 ఏళ్ళు ఏముంది? 10 ఏళ్ళు ఏముంది? అక్కడ చేసింది ఏముంది? కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు మేము చెప్పుడు కదా, ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ అవుతుంది. నేను చేసేది ఏముంది కొత్తగా? పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు ఇవ్వాలి. ఇంతవరకు ఇందిరా మిల్లు మొదలైతే తినడానికి ఎలక్షన్ కూడా అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, ఇచ్చినాం. లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఈ 3.5 సంవత్సరాల్లో సిరిసిల్ల నియోజకవర్గానికి మీరేం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏది చేస్తే అది చేస్తాం. మేము చేసేది ఉంటే నేను నమ్మేనాను అక్కడ. ప్రభుత్వ తరఫున ఏం చేయాలో మాకు ఇప్పుడు 9th, 10th, 11th ప్యాకేజీలు పండబెట్టిపోయింది సారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. ఇప్పుడు మాకు నీళ్లు హక్కుగా రావాల్సిన నీళ్లు భిక్షగా మార్చిండు. సాధ్యమైనంత వరకు అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కేవలం మహేందర్ రెడ్డి గతంలో మాత్రం నిరంతరాయంగా సిరిసిల్లకు వచ్చిపోయేవారు. కేవలం ఏదైనా ఆపద వచ్చినా కానీ, ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ అప్పుడు మాత్రం వచ్చిపోతున్నారు. వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిపోతాడు. మళ్ళీ వచ్చినట్టే మళ్ళీ నెలకు 2 నెలలకు అట్లా వస్తున్నాడు. నిరంతరాయంగా ప్రజాసేవలో ఉండరు అనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన మీరేమంటారు? నన్ను చెప్పినోడు ముందుగా వాళ్ళ నాయకుడు ఎన్నిసార్లు వస్తున్నాడు అడుగుమని చెప్పి నా గురించి మాట్లాడినోడిని. వాళ్ళ నాయకుడు ఎన్నిసార్లు వస్తున్నా? ఎమ్మెల్యే ఉండాలి, మినిస్టర్ ఉండాలి, మినిస్టర్గా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు. అతను ఎన్నిసార్లు వస్తున్నాడు అడుగుమనండి. నన్ను విమర్శించడం ముందుగా ఆయన వాళ్ళని అడుగుమని చెప్పండి. వాళ్ళని అడిగితే నిరంతరంగా మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారంటారు. నా జనాన్ని తెలుసు. ఎవడో సన్యాసి మాట్లాడితే నేను సమాధానం చెప్పలేం కదా. ఎవడో సన్యాసి మాట్లాడింది మీరు మాట్లాడితే నేను చెప్పలేం కదా సమాధానం. అవును. వాళ్ళ నాయకుడు ఎవడైతే నా గురించి మాట్లాడిన నాయకుడు ఉన్నాడో వాళ్ళ నాయకుడు ఎన్నిసార్లు వస్తాడు? నేను ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఉంటా, ఇక్కడైనా భార్య పిల్లలతో ఉంటా, ఇక్కడైనా బిడ్డలు చదివిస్తా, ఇక్కడైనా కొడుకుని చదివిస్తా అని చెప్పి డ్రామాలు చేసినాయనే. వారానికి 3 రోజులు వస్తా, 4 రోజులు వస్తా, నేను ఎన్నిసార్లు వచ్చిండు అడుగుమని చెప్పరాదు వాళ్ళ నాయకుడు. మరో సూటి ప్రశ్న, 4 దశాబ్దాలుగా మీరు నిరంతరాయంగా పోటీ చేస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అది రాబోయే ఇప్పుడు రేపటి గురించి, ఇప్పుడు రూపుదిద్దుకునే దాని గురించి మేమేమైనా రాజకీయాలకు వస్తాం అనుకుని రాలేము. మేము తెలంగాణ ఉద్యమం వరకు వచ్చిన వాళ్ళం. మేము యాదృచ్ఛికంగా రాబోయే కాలంలో ఏం జరుగుతుందో అని చెప్తారు. ఇంకా నాలుగేళ్ళ ఎమ్మెల్యే పైన ఆసక్తి లేదంటారా? వచ్చినప్పుడు వస్తే అవన్నీ వచ్చినప్పుడు వస్తే ప్రజలలో సేవ చేయడం మా వృత్తి. సాధ్యమైనంత వరకు చేస్తుంటాము, ప్రజలు నిర్ణయిస్తాను. ఎంత చెప్పి ఉంటాను. మీకు ఈ రాజకీయంలో మీకు ఆసక్తి ఉందా? ఇటు అడ్వకేట్ వైపు ఆసక్తి ఉందా? ఎక్కువ రాజకీయంలో ఆసక్తి ఉందా అంటే రెండు కూడా ప్రజలకు సంబంధించినవి. రాజకీయమే వృత్తిగా తీసుకొని ప్రజలను దోచుకొని తినటోడు రాజకీయాన్ని వృత్తిగా తీసుకొని అన్ని చాలా పైరలు తీసుకొని పోతాడు. నా స్వయం శక్తితో నేను నిలబడి నా వృత్తిని నమ్ముకొని నేను రాజకీయం చేసుకుంటూ వస్తున్నాను. నా వృత్తిని నమ్ముకొని నేను ప్రజల మీదనో ప్రభుత్వ సొమ్ము మీదనో ఆధారపడి చేస్తాను. నేను కమిషన్లు తీసుకోను, అవినీతికి పాల్పడవు, వాటికి చేయడు. మహేందర్ రెడ్డి ఎప్పుడు కూడా వాటికి చేయడు. నా స్వయం శక్తితో నేను సంపాదించిన దాన్ని నేను ప్రజలకు ఉపయోగపడే వారికి పనిచేస్తుంటాను. ఒకే వాక్యం కానీ ఒక రెండు హైండింగ్లో ఒకే వాక్యంలో సమాధానం చెప్పాలన్నా, మీ దృష్టిలో కేటీఆర్ ఆయన కేసీఆర్ కొడుకు అంతే. మీ దృష్టిలో కేసీఆర్ ఆయన వల్ల నాయనమ్మ కొడుకు. మీ దృష్టిలో రేవంత్ రెడ్డి ఆయన ఒక ప్రజానాయకుడు, పోరాట యోధుడు, పోరాటి పైకి వచ్చిన వ్యక్తి. ఎన్ని అష్టకష్టాలు పెట్టినా కానీ, ఎన్ని రాజకీయ కుట్రలు పడినా కానీ అన్నిటిని ఎదుర్కొని ఒక కుటిల రాజకీయ అప్రజాస్వామిక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగిస్తున్న ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి విలతో పెకిలి బయటపడేసి వచ్చిన ఒక రాజకీయ ధీరుడు. మీ దృష్టిలో హరీష్ రావు ఆయన ఒక మామూలు మనిషి ఉందన్న. ఉద్యమాన్ని నమ్ముకొని దాన్ని అలవాటుగా చేసుకొని దోచుకున్న వ్యక్తులలో ఆయన ఒక ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని. రాబోయే రోజులలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని మీరు ఏ విధంగా చూడాలనుకుంటారు? మీరు మీ కళ ఏంటి అసలు? నేను సిరిసిల్ల నియోజకవర్గం కాదండి, నేను తెలంగాణ బిడ్డని, సిరిసిల్ల బిడ్డను కాదు. సిరిసిల్ల బిడ్డ అనేది మీరు తెలంగాణ అంటే మీరు ఆ ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి. సిరిసిల్ల ప్రాంతంలో పుట్టిన వ్యక్తిని, నా పుట్టిన ఊరును పెరిగిన ప్రాంతాన్ని
నా గడ్డను ప్రేమిస్తాను, నా గడ్డ అభివృద్ధి చెందాలని కోరుకుంటా, ముందుకు తీసుకెళ్ళాలి అన్ని రంగాల్లో అనుకుంటా. నాకు సిరిసిల్ల ఒకటే కాదు, నాకు మొత్తం తెలంగాణతో పాటు దేశం కూడా బాగుండాలని కోరుకుంటా. అందరూ బాగుండాలో అందులో మనం ఉండాలని కోరుకుంటాను. నేను బాగుండాలి, నాతో పాటు అందరూ ఉండాలని కూడా కోరుకోను. నేను అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటా. అట్లనే తెలంగాణ బాగుండాలి, తెలంగాణలో సిరిసిల్ల కూడా బాగుపడాలని కోరుకుంటా. నేను ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నా ప్రాంతం ముందుండాలని కోరుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముందుండాలని కోరుకుంటా, అంత డెఫినెట్గా దాని కొరకు పాటుపడతా. కానీ దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బాగుపడాలని కోరుకుంటా. తెలంగాణ రాష్ట్రంతో కూడా దేశం బాగుపడాలని కోరుకుంటా. మీకు ఇష్టమైన నాయకుడు? నాకు ఇష్టమైన నాయకులు అంటే పేర్లు చెప్పి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి. నాకు ఇష్టమైన నాయకులు అంటే జాతీయ నాయకులు కానీ ఇటు రాష్ట్రీయ నాయకులు కానీ? నాకు ఒకరిని నేను హీరోగా పెట్టుకోను. నాకు ఎవరు హీరో లేరు, నాకు ఎవరు జీరో లేరు. నాకు నచ్చిన సిద్ధాంతంతో నేను పనిచేస్తాను. నాకు ఇది ఇక్కడ నచ్చాలి, ఇక్కడ నచ్చాలి. కొంతమంది స్ఫూర్తిగా ఉంటారు, వాళ్ళని ఇక్కడనే పెట్టుకుంటారు. ఈ ప్రైమ్ టీవీకి మీరేం చెప్పదలుచుకున్నారు? మీ మాటల ద్వారా తెలియజేయండి. ప్రైమ్ టీవీకి నేను విజ్ఞప్తి చేస్తే నిజాలను నిగ్గు తేల్చే దిశగా ప్రజల కొరకు, ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను వెలికి తీస్తూ జరిగిన అవినీతి అక్రమాలను కూడా ఎండగడుతూ నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగించకుండా ప్రజాస్వామిక హక్కులను భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా మీ యొక్క ప్రయత్నం ఉండాలని చెప్పి, అట్లనే ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటాను. ధన్యవాదాలన్నా. మీ విలువైన సమయాన్ని ఇచ్చి మేము అడగగానే మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఎన్నో ప్రశ్నలు అడిగినా ఓపికతో మీరు సమాధానం చెప్పారు. మీకు మరొక్కసారి మా ప్రైమ్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే.